2004 నవంబర్ 5న 5గురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అప్పుడు కారణాలు ఏమైనా వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి ఒక తీర్పు చెప్పడం వల్ల వర్గీకరణ రద్దయింది. అంటే అప్పుడు వర్గీకరణ చేసింది గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. అది రద్దయింది. తిరిగి దాన్ని నిలబెట్టడం కోసం జరుగుతున్న పోరాటమే ఈ 2 దశాబ్దాలు. ముందు 94లో ఉద్యమం మొదలైన తర్వాత మొదటి 5 ఏళ్లలో పోరాటాన్ని తీసుకొచ్చాం, ఉధృతం దాల్చింది. 5 సంవత్సరాలు వర్గీకరణ అమలు జరిగింది ఇక్కడ. అంటే బాబు గారి హయాంలోనే వర్గీకరణ అమలు జరిగింది. అంటే మొదటి 5 ఏళ్ల పోరాటం, మరో 5 ఏళ్ల ఫలితాలు అనుభవించాం. దానివల్ల వేలాది ఉద్యోగాలు, ఉన్నత విద్యా అవకాశాలు బాగా పొందాం మా జాతి బిడ్డ. తర్వాత 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత, అప్పుడు సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం మీద సాంకేతిక కారణాలనే సాకులను పెట్టి స్టేట్కి పవర్ లేదని చెప్పి రద్దు చేయించారు అనుకుందాం. దాన్ని నిలబెట్టడం కోసం మళ్ళీ పోరాటం ఈ 2 దశాబ్దాలుగా జరుగుతుంది, కొనసాగించారు. ఆగస్టు 27, 2022న మళ్ళీ 5గురు జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనం మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అది పంజాబ్కు సంబంధించిన విషయం. ఎస్సీ వర్గీకరణ అంశం ఇక్కడిది వర్గీకరణ అంశం, అక్కడిది కూడా వర్గీకరణ అంశం. అక్కడ 2006లో ఒక చట్టం వచ్చింది ఎస్సీ ఏబిసి చేయాలని. ఆ చట్టాన్ని సవాల్ చేశారు. ఎందుకు సవాల్ చేశారు? స్టేట్కు పవర్ లేదని చెప్పి సుప్రీంకోర్టులో 5గురు జడ్జీలు చెప్పారు కదా, మరి అక్కడ రద్దయింది కదా, ఇక్కడ ఎట్లా తీసుకొస్తారు అని చెప్పి దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు 5గురు జడ్జీల రాజ్యాంగం అక్కడ విచారించింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు, పెద్దలు అరుణ్ మిశ్రా నాయకత్వంలో 5గురు జడ్జీలు సుప్రీంకోర్టుకు అది కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసుకునే అధికారం ఉన్నది, ఇక్కడ లేదని చెప్పిండ్రు, అక్కడ ఉన్నదని చెప్పిండ్రు. ఈ నేపథ్యంలో మరి ఫైనల్ ఏం చేయాలా అన్నప్పుడు 7గురు జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనం వేసి ఫైనల్గా ఉన్నది లేదా అనేది తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేశారు. దాని పరంపరల భాగమే సుప్రీంకోర్టులో 7గురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మొన్న ఏర్పడ్డది. ఇప్పుడు 7గురు జడ్జీలతో విచారణ జరిగిన సమయంలో నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన